తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. మల్లా గణేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిద్ధాంతపు సత్యబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, జల్లు వాసు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయుచున్న గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ చిడం లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, తుని పట్టణం, కాకినాడ జిల్లా. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ముద్దుల కుమార్తె, మా తుని నియోజకవర్గ ఆడపడుచు శ్రీమతి యనమల దివ్య గారు భారత్ రాజ్యాంగం సాక్షిగా అసెంబ్లీలో శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఇవే మా హార్దిక అభినందనల శుభాకాంక్షలు. మీ అంగులూరి సుధాకర్, వంటిమామిడి పంచాయతీ సర్పంచ్ కె రాజాబాబు, పంచాయతీ కార్యదర్శి, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ముద్దుల కుమార్తె, మా తుని నియోజకవర్గ ఆడపడుచు శ్రీమతి యనమల దివ్య గారు భారత్ రాజ్యాంగం సాక్షిగా అసెంబ్లీలో శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఇవే మా హార్దిక అభినందనల శుభాకాంక్షలు. మీ పడాల విశ్వనాథం, బీజేపీ నియోజకవర్గ జాయినింగ్ కమిటీ కన్వీనర్, తుని, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం గానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు. శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చట్టాన్ని, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తే ప్రజలే చట్టసభల నుండి బయటకు పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. సీఎం గానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పానంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ట్వీట్ చేశారు. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని చంద్రబాబు ఆరోపించారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని, తన కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పారు. మైక్ ఇవ్వకుండా చేసి అవమానపరిచారని తెలిపారు. సీఎం గానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పానని, కౌరవ సభకు రాను, గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారని అన్నారు. ప్రజలంతా గమనించి తనను గౌరవ సభకు పంపారని చంద్రబాబు పేర్కొన్నారు. నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజుంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి వెళతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ, గౌరవ సభ కాదు. ఎలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ
ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులందరిపైన, గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా ఆ రోజు శాసనసభ్యులు కానీ, కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా సభలో అడుగుపెట్టిన తనలాంటి వారికి అధ్యక్ష స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు రాజకీయ అనుభవం మార్గదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు. ఇన్నాళ్లు అయ్యన్న వాడి వేడి చూసిన ప్రజలు ఇకపై ఆయన హుందాతనం చూస్తారని పేర్కొన్నారు. అయితే ప్రత్యర్థులను తిట్టే అవకాశం గౌరవ స్పీకర్ పదవి కారణంగా అయ్యన్న కోల్పోవడం కాస్త బాధగా ఉందంటూ పవన్ అన్నారు. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. సభికులు కొందరు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తాం సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్ధాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని, భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుందని, చట్టాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తేనే ప్రజలే చట్టసభల నుండి బయటకు పంపిస్తారు అనే దానికి జగన్ ప్రభుత్వమే నిదర్శనమని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ జిల్లా తుని తేటగుంట పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమిపై ప్రజలు విశ్వాసంతో ఎన్నడూ లేనంత విజయాన్ని అందించారని, అదే విశ్వాసం నిబద్ధతతో పాలకులు పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపించే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా పాలన సాగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. గత ప్రభుత్వంలో మీడియా గొంతు నొక్కి ప్రజావాణిని వినిపించకుండా చేశారని విమర్శించారు. నేడు 4th ఎస్టేట్ కు రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని, నిజాలను నిర్భయంగా తెలియజేయవచ్చునన్నారు. 5 సంవత్సరాల యొక్క పాలనలో అనేక ఇబ్బందులకి గురి ప్రజల యొక్క దీవెనతో ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని. 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి, దౌర్జన్యాల నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాల్లో ఉండేటువంటి వరస్ట్ గవర్నెన్స్, ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ చూడలేదు. నేను దాదాపు 41 సంవత్సరాలు రాజకీయంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు. సరే, ఆ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ప్రవేశపెట్టాడు కాబట్టి అతను కూడా రాజకీయంగా విధ్వంసం అవ్వడానికి ప్రజలు మార్పు కోరుకున్నారు, కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అన్నింటికంటే ముఖ్యం, ప్రజాస్వామ్యంలో చట్టసభలు అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటాయి. సరే, పార్లమెంట్ కానీ, శాసనసభలు కానీ, శాసనమండలి కానీ, ఇవన్నీ కూడా చట్టసభలు. చట్టాలు చేసి ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి చేసేటువంటి చట్టసభలు. సరే, పార్లమెంట్ అవి ఎలా ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో చట్టసభలు, మన శాసనసభ సమావేశాలు చూస్తే చాలా దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ. ఎందుకంటే ప్రతిపక్షాన్ని అణిచివేయాలనేటువంటి విధానంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడటానికి, అదే మాట్లాడాలని గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినటువంటి సంగతిని అందరూ చూశారు. అంటే నాకు 151 వచ్చాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా అన్నటువంటి విధానాన్ని కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం. అసలు ప్రజాస్వామ్యం అంటేనే డిబేట్ చేయాలనేది దాని అర్థం. ఏ ఇష్యూ అయినప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక మంచి ఇష్యూ అయినా ఒకటి ఏదైనప్పుడు కూడా డిబేట్, ప్రజాస్వామ్యం నిర్వచనం ఏంటంటే డిబేట్ చేయాలి. ఆ డిబేట్కి మూలమైనటువంటి ప్రాంతం ఏంటంటే చట్టసభలు. అటువంటి చట్టసభలకి కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే కాకుండా అవమానపరిచే విధంగా గత 5 సంవత్సరాల్లో జరిగింది. అందుకనే అతను ఇంత దారుణమైనటువంటి వాటిని కూడా చవిచూశాడు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అంచేత మళ్ళీ కొత్తగా ప్రభుత్వం మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. చట్టసభల్లో సరి అయినటువంటి డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. మల్లా గణేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిద్ధాంతపు సత్యబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, జల్లు వాసు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయుచున్న గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ చిడం లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, తుని పట్టణం, కాకినాడ జిల్లా. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ముద్దుల కుమార్తె, మా తుని నియోజకవర్గ ఆడపడుచు శ్రీమతి యనమల దివ్య గారు భారత్ రాజ్యాంగం సాక్షిగా అసెంబ్లీలో శాసనసభ్యురాలిగా
ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఇవే మా హార్దిక అభినందనల శుభాకాంక్షలు. మీ అంగులూరి సుధాకర్, వంటి మామిడి పంచాయతీ సర్పంచ్ కె రాజాబాబు, పంచాయతీ కార్యదర్శి, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ముద్దుల కుమార్తె, మా తుని నియోజకవర్గ ఆడపడుచు శ్రీమతి యనమల దివ్య గారు భారత్ రాజ్యాంగం సాక్షిగా అసెంబ్లీలో శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఇవే మా హార్దిక అభినందనల శుభాకాంక్షలు. మీ పడాల విశ్వనాథం, బీజేపీ నియోజకవర్గ జాయినింగ్ కమిటీ కన్వీనర్, తుని, కాకినాడ జిల్లా. వెల్కమ్ బ్యాక్. స్మార్ట్ సిటీలో సెప్టెంబర్ 7 నుండి క్రోధినామ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న గణేష నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేష ఉత్సవ సమితి ప్రకటించింది. శనివారం ఉదయం స్థానిక సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని భోగి గణపతి పీఠంలో సీనియర్ పదాధికారి దువ్వూరి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమితి కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రూరల్ కన్వీనర్ రంభాల వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు, కోకిలిగడ్డ గంగరాజు, బొలిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. జగన్నాథపురం 2 వంతెనల నడుమ వర్ఫ్ రోడ్డు వినాయక సాగర్ వాకలపూడి బీచ్ రోడ్ తీరంలో గణేష నిమజ్జన నిర్వహణపై సమితి కన్వీనర్ సారథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, పార్లమెంట్ మెంబర్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, ఆర్డీఓలకు సమితి వినతులను అందించాలని నిర్ణయించింది. జూలై 7న విస్తృత సమావేశం నిర్వహిస్తామని మాలకొండయ్య తెలిపారు. నగర గ్రామీణ ప్రాంతాల్లో గణపతి ఉత్సవాలు చేపట్టే ప్రతి ఒక్కరూ సమితి కన్వీనర్ కమిటీలో గౌరవ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. అనంతరం వచ్చే నెల 7వ తేదీన కాకినాడలో ఉండేటటువంటి సమితి సభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా పందిర్లు వేసి ఉత్సవాలు నిర్వహించేటటువంటి కమిటీల దగ్గరికి వెళ్ళి వారికి మోడల్ సపోర్ట్ ఇచ్చి వారి యొక్క కార్యక్రమాలను విజయవంతం చేసే విధంగా ప్రభుత్వం నుంచి వారికి ఏవైతే అండదండలు కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పందిరి కమిటీలకి అండగా ఉండేటటువంటి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రేపు సోమవారం కాకినాడలో ఉండేటటువంటి జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలని, అదేవిధంగా ఎంపీ గారిని కూడా కలిసి గత 36 సంవత్సరాలుగా కాకినాడ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పండుగ, మొదటి పండుగ గణేష్ ఉత్సవం అటువంటిది. అటువంటి ప్రజలందరూ కూడా ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ యొక్క ముందడుగు వేసినా ఆ గణనాథుడి యొక్క దండం పెట్టుకుని ఆశీస్సులతో ముందుకెళ్లేటటువంటి మన హిందూ ధార్మిక విధానంలో మనం నడుస్తున్నాం. కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేయడం కోసం అధికారులు సహకారం, ఆశీస్సులు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆశీస్సులు, ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా కోరుతూ అందరితో కలుపుకుంటూ స్వామీజీలను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ప్రజల యొక్క పండుగ, వినాయక పండుగ మన యొక్క సెంటిమెంట్తో కూడింది కాబట్టి ఇది ఘనంగా జరగాలని, గత సంవత్సరంలో జరిగినటువంటి కానీ లేకపోతే గత 4 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరంలో ప్రభుత్వ పరంగా కానీ, ప్రజాప్రతినిధుల పరంగా కానీ, అధికారుల పరంగా ఉండకూడదని చెప్పి మొదటిగా గణేష్ వారికి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జై గణేష్. నగర గణేశ ఉత్సవ సమితి 35వ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరంలో భాద్రపద మాసం సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడానికి మరి హైందవ ధర్మం ప్రకారంగా ఈ యొక్క ముహూర్తాలు నిర్ణయం కాబట్టాయి. ఆ విధంగా నవరాత్రులు అయిపోయిన తర్వాత 16వ తేదీన గణేశ విగ్రహాల నిమజ్జనోత్సవం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు భాగ్యనగర్ గణేశోత్సవ సమితి ఎలాగైతే జరిపిందో అట్లాగనే ఈ కాకినాడ నగరంలో కూడా అంత వైభవంగా జరిగినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఆ విధంగా మరి ఆ 2 వందల నడుమ ఉన్నటువంటి వినాయక సాగర్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా గణేశ విగ్రహాల నిమజ్జనోత్సవం జయప్రదంగా జరగడానికి, అదేవిధంగా కాకినాడ రూరల్ వాకలపూడి వలసబాకల బీచ్ రోడ్ దగ్గర ఈ గణేశ ఉత్సవాల విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమం జరగడానికి, ఈలోపుగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాటుకి అందరినీ కూడా సమీకరించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా సిటీ సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారిని, జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, ఉన్నతాధికారులు అందరినీ కూడా, అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు వాడవాళ్ళ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క సమితి కన్వీనర్గా ఎనిమిరెడ్డి మాలకొండ గారి యొక్క సారథ్యంలో
రూరల్ కన్వీనర్గా రంబాల వెంకటేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవ నిర్వాహకులు పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంగా ఈ రోజున భోగి గణపతి పీఠంలో సమావేశం జరిగింది. గణేష్ మహారాజ్కి జై. జై. నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5:30 ప్రాంతంలో పోలీసుల పహారా మధ్య ప్రొక్లైనర్లు బుల్డోజర్లతో సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. కూల్చే సమయంలో అటుగా కార్యకర్తలు నేతలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తర్వాత భారీ భద్రతా మధ్య కూల్చివేతలు సాగాయి. ఇక నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదే విషయాన్ని సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి వైసీపీ న్యాయవాది తీసుకెళ్లారు. అయినప్పటికీ సిఆర్డీఏ కూల్చివేతలు చేపట్టింది. ఇదే విషయాన్ని మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒకే ఒక నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. రేపు అసెంబ్లీ సమావేశాల రెండో రోజున అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ అయ్యన్న పాత్రుడి తరపున కూటమి నేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ధూళిపాల నరేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతల్లో అయ్యన్న ఒకరు. 1983లో మొదటిసారి నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. గతంలో మంత్రిగాను వ్యవహరించారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు సభానాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసింది. అధ్యక్ష, రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు. బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అంతవరకు మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడు. శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చట్టాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తే ప్రజలే చట్టసభల నుండి బయటకు పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. ఇదిరోజు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. మల్లా గణేష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిద్ధాంతపు సత్యబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, జల్లు వాసు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయుచున్న గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ చిడం లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, తుని పట్టణం, కాకినాడ జిల్లా. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ముద్దుల కుమార్తె, మా తుని నియోజకవర్గ ఆడపడుచు శ్రీమతి యనమల దివ్య గారు భారత్ రాజ్యాంగం సాక్షిగా అసెంబ్లీలో శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఇవే మా హార్దిక అభినందనల శుభాకాంక్షలు. మీ అంగులూరి సుధాకర్, వంటి మామిడి పంచాయతీ సర్పంచ్,
కె రాజాబాబు, పంచాయతీ కార్యదర్శి, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ముద్దుల కుమార్తె, మా తుని నియోజకవర్గ ఆడపడుచు శ్రీమతి యనమల దివ్య గారు భారత్ రాజ్యాంగం సాక్షిగా అసెంబ్లీలో శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఇవే మా హార్దిక అభినందనల శుభాకాంక్షలు. మీ పడాల విశ్వనాథం, బీజేపీ నియోజకవర్గ జాయినింగ్ కమిటీ కన్వీనర్, తుని, కాకినాడ జిల్లా.